సో డాక్టర్ గారు మరి హోమియోకేర్ ఇంటర్నేషనల్‌లో ఇలాంటి ప్రాబ్లమ్‌కి మనకి ఎలాంటి సొల్యూషన్ ఉందంటారు? సో చాలా మందికి ఇనీషియల్‌గా వస్తారు. కొంతమంది కొంచెం హ్మ్. వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో ఉన్న వాళ్ళు ఉంటారు కదా! హ్మ్. సో ఈ విధంగా ఉందని నాకు రావద్దని యాజ్ ఎ ప్రివెంటివ్ యాస్పెక్ట్ అంటే కొంచెం కనపడగానే వస్తూ ఉంటారు. హ్మ్. ఆ స్వెల్లింగ్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో నెక్స్ట్ స్టేజ్ పెయిన్ రాకుండా ఉండి కంప్లీట్ క్లియర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కొంతమంది స్వెల్లింగ్ వచ్చి హార్డ్‌నెస్‌తోని కూడా వస్తూ ఉంటారు. సో పెయిన్‌తోని వస్తూ ఉంటారు. సో స్వెల్లింగ్ ఇన్‌స్టంట్ మనం ఇవ్వగానే ఆ స్వెల్లింగ్ క్లియర్ అయితా ఉంటుంది. ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ ఫ్రీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాల్డార్ వీక్‌నెస్ తగ్గుతుంది. సో తగ్గిన కొద్దీ హార్డ్‌నెస్ తగ్గిపోయి డిస్కలరేషన్ ఆఫ్ ద స్కిన్ కూడా తగ్గుతుంది. దురద తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఆటోమేటికల్లీ మనకు ఒకసారి అది హీల్ అయిపోయి వాల్డార్ వీక్‌నెస్ తగ్గి బ్యాక్ ఫ్లో నార్మల్‌గా అయిందనుకోండి, హెల్తీ టిష్యూ ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయి. సో నరిష్మెంట్ టు దట్ పర్టిక్యులర్ పాయింట్‌కి అయిపోయి హెల్తీ స్కిన్ నార్మల్ కావడంతో డిస్కలరేషన్ తగ్గి బ్లాకిష్ కానీ, బ్లూయిష్ కానీ, పెయిన్ కానీ అన్నీ క్లియర్ అయిపోయి పిటేకే ఫార్మ్ కాదు. ఇందాక చెప్పినట్టు మనకు అల్సర్ ఫార్మేషన్ కాదు. సో కొంతమంది పెయిన్ స్టేజ్‌లో వస్తారు. సో పెయిన్ కూడా మనకి ఇన్‌స్టాంట్ రిలీఫ్ అయ్యే ఛాన్స్ థిన్నింగ్ అనేది తొందరగా అవుతుంది కాబట్టి పెయిన్ తగ్గిపోయి ఆ స్వెల్లింగ్ తగ్గడానికి హీల్ అవ్వడానికి ఇట్ విల్ టేక్ టైం కొన్ని మంత్స్ కానీ పెయిన్ కూడా తొందరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి కేసెస్ అన్నిటికీ మనకి ఫ్రమ్ రూట్ నుంచి కరెక్షన్ చేస్తాం కాబట్టి వితౌట్ ఎనీ లేజర్ అండ్ ఫ్లెబాటమీ లాంటి అవసరం సర్జికల్ అవసరం లేకుండానే నొప్పితో ఇంత ఇంపార్టెంట్ తగ్గడం, ఆ టార్చ్ వాస్ తగ్గడం, వాపు తగ్గడం, హార్డ్నెస్ తగ్గిపోయి కంప్లీట్‌గా మన హీలింగ్ అయిన కేసెస్ ఉన్నాయి. బట్ వీళ్ళకి కూడా మేనేజ్మెంట్ పార్ట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎందుకంటే కంప్లీట్‌గా స్టాండింగ్ కానీ చేయకూడదు. సో ఇన్ ఫ్యూచర్ ఇట్ షుడ్ నాట్ రికరెన్స్ అంటే కనుక మేనేజ్మెంట్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. సో 90 డిగ్రీస్ యాంగిల్లో లెగ్స్ పెట్టుకోవడం, గోడకు పెట్టుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇనిషియల్ స్టేజ్ అయితే కనుక స్టాకింగ్స్ కూడా యూజ్ చేయమని చెప్తూ ఉంటాం. సో స్టాకింగ్ యూజ్ చేయడం వల్ల సపోర్ట్ టు ద కాఫ్ మజిల్స్ అయిపోయి కాంట్రాక్షన్స్ నార్మల్గా అయిపోయి పాథాలజీ తొందరగా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ కేస్ ఆ వూండ్ అనుకోండి ఓపెన్గా పెట్టుకొని మనకు ఇచ్చిన డ్రెస్సింగ్ తీసుకొని మెడికేషన్ వాడాల్సిన అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా చేస్తూ కనుక మెడికేషన్ వాడితే తగ్గడంతో పాటు ఇట్ వోంట్ కమ్ బ్యాక్ అగైన్. అండ్ స్మోకింగ్ ఈజ్ ఆల్సో ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ ఇన్ దీస్ పీపుల్. సో స్మోకింగ్ క్విట్ చేస్తేనే ఫాస్ట్గా రిలీఫ్ ఉండి రికరెన్స్ లేకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి కేసెస్ మన డయాబెటిక్ కేసెస్ కూడా వస్తూ ఉంటాయి. అవి కూడా కంట్రోల్ చేసుకుంటూ మనకు దీనికి మెడిసిన్స్ కూడా వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫ్రమ్ రూట్ నుంచి ప్రాబ్లం రెక్టిఫై చేస్తుంది కాబట్టి టోటల్గా కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.